రైతాంగం యొక్క కష్టాలు దెందులూరు నియోజకవర్గంలో వర్ణాతీతం. రైతన్నలు ఇంకా కూడా ఈ దెందులూరు నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం సాగునీరు అందిస్తుందా అందించదా అనేటువంటిది క్లారిటీ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు నేనే క్షేత్రస్థాయిలో స్వయానే వెళ్ళి రైతుల యొక్క కష్టాలను చూసి, రైతుల యొక్క పంటలను కూడా చూసి, ఆ పంటలు ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూసి దాన్ని ఈరోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి తెలియజేయాలి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి కూడా తెలియజేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలియజేయాలని చెప్పి ఈరోజు స్పందన కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే దెందులూరు నియోజకవర్గం ఒక టైలెండ్ ఉన్నటువంటి ప్రాంతం. అటు గోదావరికి టైలెండ్, ఇటు కృష్ణాకి టైలెండ్. కానీ 5 సంవత్సరాల పాటు మా ప్రభుత్వంలో టైలెండ్లో ఉన్నా కూడా ఆర్ఎంసీ కెనాల్ నుంచి వాటర్ తీసుకొచ్చైనా సరే ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ప్రిన్సిపల్ సెక్రటరీని కూర్చోబెట్టి అనేక సందర్భాల్లో మీటింగ్స్ పెట్టి ఈరోజు మేము ఇక్కడ నీళ్ళు అందించే కార్యక్రమం చేసాం. ఈరోజు మేము వాళ్ళకు కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఇదేం రాజకీయాల గురించి మాట్లాడేటువంటి సందర్భంగా మేము చేయట్లా. రైతు బిడ్డగా, రైతుల యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, దాదాపుగా మాకు పెదపాడు ఏలూరు మండలంలోనే 58,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టుకి ఈరోజు ఆక్వా రైతాంగం ఉన్నారు, అక్కడ అదేవిధంగా ఈరోజు ప్యాడీ రైతులు ఉన్నారు. ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆకుమళ్ళు వేసుకుని ఉన్నారు. అసలు అది మేము సాగు చేసుకోవాలా చేసుకోవద్దా అనే క్లారిటీ లేదు. ఇది పెదపాడు మండలం, ఏలూరు మండలం. ఇటు వస్తే దెందులూరు మండలంలో దాదాపుగా 15,000 ఎకరాల్లో ఈరోజు గోదావరి టైలెండ్లో వచ్చేటువంటి వాటర్తోనే 15,000 ఎకరాలు సాగు జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా చాలా ప్రాంతంలో ఈరోజు వాటర్ అందే పరిస్థితి లేదు. ఏదో ఎప్పుడైతే నేను క్షేత్రస్థాయికి వెళ్ళి ఇష్యూ ఉందని చెప్పానో, ఏదో ఒకసారి ఉలిక్కి పడినట్టుగా అన్ని మండలాల నుంచి నాయకులను పెట్టేసి, మీటింగులు పెట్టేసి, ప్రెస్ మీట్లు పెట్టేసి ఈరోజు అబ్బాయి చౌదరిని తిడితే ఏమొస్తుందప్ప? మీకు రైతుకు న్యాయం చేసేటువంటి ఆలోచన ఉంటే మీకు రైతుకు న్యాయం చేయండి. అబ్బాయి చౌదరిని తిట్టినంత మాత్రాన్ని రైతుకు న్యాయం జరుగుద్దా? ఈరోజు నాకు తెలియదా ఎల్లినో ఉందని చెప్పి, నాకు తెలియదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఆల్టర్నేటివ్గా మేము ఆ రోజు పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో ఇంకా ఈ రోజు పొద్దున్నే కూడా గోదావరి వాటర్ లెవెల్స్ బెటర్గా ఉన్నాయి. గోదావరి వాటర్ లెవెల్స్ బెటర్గా ఉన్నప్పుడు అక్కడ ఇంకా 4 మోటార్లు ఇప్పటికీ కూడా అక్కడ మోటార్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఒక మోటార్ 2 మోటార్లు ఆన్ చేయించండి, మీకు అయ్యేదల్లా 18 లక్షల కరెంటు బిల్లు. మేము ఇదే చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారితో. ఆయనతో సంతకం పెట్టించుకుని మరీ వెళ్ళి అక్కడ వాటర్లు వదిలిచ్చే ప్రయత్నం చేసాం, వదిలిచ్చే ఏర్పాటు చేసాం. మీరు కూడా అలాగా మీరు కుటుంబ ప్రభుత్వాలు ఉన్నటువంటి మీరు వెళ్ళి వాళ్ళని ఒప్పించి, మీరు వాళ్ళని ఒప్పించి అక్కడ ఉన్నటువంటి మోటార్లు ఆన్ చేసే పరిస్థితి ఉండాలి కదా. అక్కడ మోటార్లు ఆన్ చేయించుకుని, ఆ మోటార్లు ఆన్ చేయించుకున్నప్పుడు లెవెల్స్ తక్కువ కాబట్టి కుప్పలేరు కూడా లోకల్ వెత్తి దాని ద్వారా సీతంపేట ఛానల్కి ఇచ్చి, సీతంపేట ఛానల్లో అక్కడ ఉన్నటువంటి 11,000 ఎకరాలు సీతంపేట ఛానల్ కింద వాళ్ళని ఆ రైతులను కాపాడండి. అంతేనన్నా? చెరువుల కింద 6,800 ఎకరాలు, అదేవిధంగా ఛానల్ కింద 5,800 ఎకరాలు ఉంది. ఈ రెండు కూడా వాళ్ళకి మీరు నీరు అందించవచ్చు. ఆకమళ్ళు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు దాన్ని గుండేరులో వేసి గోదావరిలో అక్కడి నుంచి వాటర్ లేకపోతే ఇదే వాటర్ని గుండేరులో వేసి గోదావరి కెనాల్లో టైలెండ్లో మళ్ళీ మనకి ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఏమీ మీరు చేయకుండా మీరు వెళ్ళి, నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ మనకి చెప్పేది అదే, మీరు అనుభవజ్ఞటువంటి శాసనసభ్యుడు అయ్యి ఉండి ఈరోజు మీరు ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేని పరిస్థితిలో ఉన్నారు? ఒప్పించాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఈరోజు 35,000 ఎకరాల పైచీలుగా రైతాంగం ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితి. 2 డిమాండ్లు చేస్తా ఉన్నా. నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఆకుమడి వేసుకున్నటువంటి రైతులు, ఆకుమడి అంటే ఏదో ఆకుమడికి డబ్బులు పోవు, అక్కడ ఆకుమడికి డబ్బులు, మరియు అక్కడ ఆ పొలాన్ని దున్నటానికనో 2 సార్లు దున్నుంటారు, ఈ పాటికి 2 సార్లు దున్నుంటారు, దానికి డబ్బులు ఖర్చు అయ్యి ఉంటుంది. అలాగే ఎరువులు కూడా ఖర్చు అయ్యి ఉంటుంది. అలా వాళ్ళే కష్టపడి ఈరోజు అక్కడ పని చేసుకుని ఉంటారు. 4-5 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు. అబ్బాయి చౌదరికి 4-5 వేలు ఎక్కువ ఉండొచ్చు, చింతమనేనికి 4-5 వేలు ఎక్కువ ఉండొచ్చు. కానీ ఆ రైతుకు ఆ 4-5 వేలు చాలా ఎక్కువ. ఆ రైతులకి మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ఆ రైతులకు నష్టపరిహారం ఇప్పించే ఏర్పాటు చేయండి. అదేవిధంగా సాగులోకి వెళ్ళినటువంటి రైతులు ఇంకా ఎక్కువ నష్టపోయినారు, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 2, అది మొదటిది మీరు నష్టపరిహారం అంటే 2, ఏ గ్రామాల్లో మీరు నీళ్ళు ఇవ్వగలరు, ఏ గ్రామాల్లో మీరు నీళ్ళు ఇవ్వలేరు. మీరు ప్రెస్ మీట్ పెట్టండి.
లేకపోతే మీ లెటర్ హెడ్ మీద రిలీజ్ చేయండి, లేకపోతే కలెక్టర్ గారి చేత రిలీజ్ చేయించండి. రిలీజ్ చేసి క్లారిటీగా రైతాంగానికి తెలియజేయాల్సిందిగా మేము కోరుతాం. తర్వాత పవన్లో 9 ఎకరాలు నీళ్లు ఉన్నాయని చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు పవన్లో 9 ఎకరాల్లో నీళ్లు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. 9 ఎకరాల్లో నీళ్లు లేవు, మిగతా అంతా నీళ్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అన్న ఈరోజు రాజకీయ మాటలు నేను మాట్లాడినాను. నేను వెళ్ళాను నిన్న, చాలా మంది ఆకుమల్లి వేసుకుని ఎండిపోవటం చూసా. ఆ 8 ఎకరాల్లోకి నేను వెళ్ళా. 9 ఎకరాలు ఏదైతే ఎండిపోయిందో దానికి నేను వెళ్ళా, దానికి నీళ్లు లేవు. అలాంటి అనేకం ఉన్నాయి, రైతులకి ఇంకా అనేకం ఉన్నాయి. ఆకుమల్లి వేసుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళే క్షేత్రస్థాయి వెళ్ళి చూసుకోమనండి, వాళ్ళకే తెలుసు. అక్కడ ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడుతున్నారో అబ్బాయి చౌదరి అంటే వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తులే. వాళ్ళందరూ అనేక సందర్భాల్లో నా దగ్గరికి వచ్చి పనులు చేయించుకుని వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు ఈ రోజు ఏదో మైక్ ఉంది కదా అని మీరు నన్ను విమర్శించినంత మాత్రాన నాకేమవుతుంది? మీ అందరికీ నేనేంటో తెలియదు. నా ఇంటికి వచ్చి కూర్చొని కాఫీ తాగి వెళ్ళిన వాళ్ళు అందరూ అయ్యే మొహాలు అక్కడ ఉన్నాయి, నన్ను నేను మాట్లాడుతున్నాడు. మరి మీరు అక్కడ ఉండి మాట్లాడేటప్పుడు అబ్బాయి చౌదరి ఏంటో తెలిసినప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులు మీకు తెలుసు. ఏదో ఎవరో మాట్లాడమని మాట్లాడితే రైతులకు లాభం చెందదు కదా. నేను వారిని కోరేది ఒకటే, రైతుకు న్యాయం చేయండి, అంతేగాని ఈరోజు రాజకీయం అయితే మేము చేయట్లా.